Welcome to STD News. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ కృష్ణ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న సమయంలో అతనిపై జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం ఉదయం సూళ్లూరుపేట బస్టాండ్ ఆవరణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జర్నలిస్టు మిత్రులందరూ హాజరై తమ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ అక్కరపాక చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో 4వ పాదమైన పత్రికా ప్రతినిధులపై అమానుషంగా, విచక్షణారహితంగా ఎవరు దాడి చేసినా అది రాజ్యాంగ వ్యతిరేక చర్యని, నేరమని గుర్తించి చట్టాన్ని చేతిలోకి తీసుకున్న దుండగులను అధికారులు అదుపులోనికి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకుని జర్నలిస్టుల స్వతంత్ర భావ ప్రకటనలను కాపాడవాలని కోరారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట జర్నలిస్టులు ప్రసాద్, ఎంఎస్ రెడ్డి, రమణయ్య, కిరణ్, సిద్ధయ్య, కిషోర్, మనోహర్, పృథ్వీ తదితరులు పాల్గొని ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం హేయమైన చర్యగా భావించారు. రాప్తాడులో జరిగినటువంటి సమావేశంలో ఏబిఎన్కు సంబంధించినటువంటి ఒక విలేకరి ఫోటోలు తీస్తున్నటువంటి సందర్భంగా కృష్ణ అనే కెమెరామ్యాన్పై అమానుషంగా దాడి చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో, భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో విలేకరులపై దాడి చేయడం అనేది నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి రోజుల్లో చాలా అమానుషమైనటువంటి చర్యగా విలేకరులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ దాడిని ఖండిస్తున్నాం. కనుక సంబంధిత అధికారులు అనంతపురం రాప్తాడులో జరిగినటువంటి కార్యక్రమంలో దాడి చేసినటువంటి వారిని అరెస్ట్ చేసి విలేకరులకు న్యాయం చేయాలని ఏపీడబ్ల్యూజే తరఫున మరీ కోరుకుంటున్నాం.